విజయనగరం జిల్లా విజయనగరం గజపతి నగరం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం గంట్యాడ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా కొంటారు బిల్లి జంక్షన్ లో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఉపాధి అవకాశాలు లేవని అన్నారు. వ్యవసాయ భూములకు నీరందించే కాలువలు మరమ్మతులకు గురైన పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఉన్నారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. సుమారు ఈరోజు 17 గ్రామాలు నేను వెళ్తున్నాను. మా కార్యకర్తలందరితో కలిసి వెళ్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనం కొత్త అభ్యర్థి అయినటువంటి నాకు నేనుగా మన నాయకులందరికీ కూడా గ్రామస్తులందరికీ కూడా పరిచయం చేసుకోవాల్సిన అవసరం నాకుంది. ఎందుకంటే నేను వాళ్ళందరూ మంచి చెట్లు తెలుసుకోవాలి, నాయకులు పరిచయం చేసుకోవాలి. రాజకీయంగా మేము పాత కుటుంబం అయినా అభ్యర్థిగా నేను కొత్త అభ్యర్థిని కాబట్టి నేను నాయకులు పరిచయం చేసుకోవడం, నాయకుల యొక్క కుటుంబ సభ్యులు పరిచయం చేసుకోవాల్సిన అవసరం నాకుంది. సో కనుక ఈరోజు మనం ఏదైనా చిన్న కంపెనీస్, ఎంఎస్ఎంఈ కంపెనీ, ఇండస్ట్రీస్ కానీ తీసుకొచ్చుకున్నట్టయితే మనకి యువతలకు ఉపాధి కల్పిస్తూ వ్యవసాయం ఉపాధి రెండు చూసుకుంటే ఈరోజు ఎక్కువ శాతం మన అరబిందో కంపెనీస్ చిన్న ఉద్యోగాలే. ఆ ఉద్యోగాలు మనకి పెద్ద డిఫరెన్స్ చేయవు, కానీ రైతాంగంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఇండస్ట్రీస్ మనం తీసుకొచ్చుకోగలిగితే మన తాలూకా సోషల్ ఎకనామిక్ స్టేటస్ బెటర్ అవుతుంది అనేది ఒక ఆలోచన నేను చేస్తున్నాను. ఆ తర్వాత ఇరిగేషన్ ఇష్యూస్ అనేది మనం అడ్రస్ చేయాలి. ఇరిగేషన్ ఇష్యూస్ గత 5 సంవత్సరాలుగా ఎటువంటి మెయింటెనెన్స్ లేవు. మనకున్న ఎగ్జిస్టింగ్ ఇరిగేషన్ కెనాల్సే మనం మెయింటైన్ చేసుకోలేని పరిస్థితి ఈరోజు కాన్స్టిట్యున్సీలో, నియోజకవర్గంలో నేను చూస్తున్నాను. ఆ మెయింటెనెన్స్ ఫస్ట్ ప్లేస్లో జరగాలి. ఆ తర్వాత కొత్త కెనాల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డెవలప్ చేయడానికి మనం ఏ రకంగా ప్రణాళిక చేయాలన్నది కూడా చూడాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ అనేది ఇంకా కొంచెం అప్లిఫ్ట్ చేయాలి. ఇంకా ఎడ్యుకేషన్ వైపు మళ్ళీ దాని ఏమంటే హైయర్ ఎడ్యుకేషన్ అంటే కొంతమంది ఇంటర్తో ఆపేస్తున్నారు. డిగ్రీ కళాశాల అనేది మనం తీసుకొచ్చుకోవాలి. డిగ్రీ కళాశాల అనేది ఎక్కువ మంది గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో వాళ్ళని కొంచెం స్ట్రెంత్ పెంచుకొని వాళ్ళని డిగ్రీ చేసే విధంగా తీసుకురావాలి. ఎందుకంటే ఈరోజు మినిమం డిగ్రీ అనేది కంపల్సరీ ఎనీ ఎడ్యుకేషన్, ఎనీ జాబ్ రిక్వైర్మెంట్ కానీ డిగ్రీ చదువు అనేది ఏంటంటే ఉద్యోగపరమైనది కాకుండా వాళ్ళు వ్యక్తిగతంగా కూడా ఒక ఆలోచన శక్తి పెంచే పరిస్థితి చదువు అనేది చేకూరుస్తుంది. ఆ చదువు అనేది ఇంకొంచెం ఉన్నతమైన స్థాయి డిగ్రీ చేస్తే వాళ్ళలో పరిపూర్ణత అనేది రావడం జరుగుతుంది. చదువు అనేది ఒక ప్లాట్ఫామ్ అయితే ఇండస్ట్రీస్ అనేది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మనం తీసుకొచ్చుకోవాలనేది ఒకటి. అలాగే అగ్రికల్చరల్గా మనం ఏ రకంగా సపోర్ట్ చేయాలి అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు బేసిక్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో రోడ్స్ కానీ అక్కడక్కడ కొన్ని రోడ్స్ మెయింటెనెన్స్లో లేవు. అలాగే కొన్ని విలేజ్లో అయితే రోడ్స్ అడుగుతున్నారు. ఆ రోడ్స్ కూడా మనం ఆలోచన చేసి రానున్న తెలుగుదేశం గవర్నమెంట్లో మనం లైన్ ఆఫ్ వర్క్ని ప్లాన్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాం.